కొడాలి నాని మళ్ళీ డ్యూటీ ఎక్కాడు. అయితే గతంలాగా బూతులు మాట్లాడకుండా కొంచెం పద్ధతిగా సంస్కారవంతంగానే మాట్లాడుతున్నాడు. అయితే మనోడు మాట్లాడుతున్నాడు, మీ రెడ్ బుక్ రాజ్యాంగం మమ్మల్ని ఏం చేయలేదు, రెడ్ బుక్లో జగన్ పేరు ఉందా లేదా అని అడుగుతున్నారు. జగన్ని మీరు ఎంత ఇబ్బంది పెడితే మేము అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెడతాం, మేము భయపడే ప్రసక్తే లేదు, అంతేగాక 2029లో మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని చెప్పి ఈ గుట్కాగాడు కళ్ళగంటాడు. ఇంకా చాలా మాట్లాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఒరే గుట్కా, నువ్వేమంటున్నావు, రెడ్ బుక్కు నేను భయపడట్లేదన్నావు. 2 సంవత్సరాలు బెల్ట్ వేసుకొని తిరిగావు, గుర్తుందా లేదా? నీ బతుక్కి మళ్ళీ భయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎన్నికల రిజల్ట్స్ ముందు కాలు మీద కాలు వేసుకొని ఏదో పెద్ద షో లెక్కన ఫామ్ హౌస్లో కనపడ్డావు. తర్వాత కరెక్ట్గా రిజల్ట్స్ అయిపోయి వచ్చిన 2 నెలలకి ఏం చేసావురా గుట్కా? నువ్వు ఏం చేసావు? నా గుండెల్లో స్టంట్ వేయాలి, ఇక్కడ దొరకదు, చాలా సీరియస్గా ఉంది, నన్ను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళాలి, అవసరమైతే బెటర్ ట్రీట్మెంట్ కోసం ఇతర దేశాలు వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నావు. అయితే దరిద్రం ఏంటంటే వీడు 10th క్లాస్ కూడా చదువుకోవాలి. అందువల్ల వీడికి పాస్పోర్ట్ లేకపోవటం వల్ల అప్పటికప్పుడు ఇమిగ్రేషన్ చేయలేరు కాబట్టి, పాస్పోర్ట్ ఇవ్వలేరు కాబట్టి, ఏదో హైదరాబాదులో నుంచి బాంబే వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని దాదాపుగా 1 సంవత్సరం 5 నెలలు వరకు మా గుట్కాగాడు కర్ణుడికి కవచకుండకాలు ఎలాగో మా గుట్కాగాడికి ఈ యొక్క ఏమంటారు వాటిని బెల్ట్ ఒకటి వేసుకొని తిరుగుతున్నాడు. ఎక్కడికి పోయినా, పెళ్ళిళ్ళకి పోయినా, ఫంక్షన్స్కి పోయినా, ఎక్కడికి పోయినా మా గుట్కాగాడి బెల్ట్ వేసుకొని తిరుగుతాడు. ఏందిరానంటే, నన్ను డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు, ఇంకొక 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్పి ఇప్పుడు దాకా సాగదిస్తూ వచ్చాడు. సరే, నిన్న అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి లోపల పెట్టాక ఒక 20 రోజులకి బెయిల్ వచ్చేసింది. మనోడు అనుకుంటుండే, అబ్బా అంబటి రాంబాబు నేను ఇద్దరం ఒకటే కావాలా, ఏమైందిలే, ఎట్లాగా అరెస్ట్ అయ్యేదాకా జగన్మోహన్ రెడ్డి నన్ను వదిలిపెట్టడు, అంతేకాక నా మీద మానసికంగా టార్చర్ పెడతాడు, కాబట్టి అరెస్ట్ అయ్యి ఒకసారి లోపలికి వెళ్ళామనుకో అంబట్లాగా నాకు కూడా ఇమేజ్ వచ్చింది కావాలా అని చెప్పేసి మనోడు కళ్ళగంటాడు. నేను ఒక చిన్న మాట చెప్తుంది ఏంటంటే, అంబటి రాంబాబు అనేవాడు కేవలం లకారాలతోటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టాడు. కానీ నువ్వు అలా కాదు, నువ్వు చెయ్యని ఇల్లీగల్ వ్యాపారం లేదు, చెయ్యని దందా లేదు, చెయ్యని ఎదవ వ్యాపారం లేదు. కాబట్టి నువ్వు అంబటి రాంబాబుతో పోల్చుకొని ఆ 15 రోజులే కదా అత్తారింటికి పోయి వస్తాను, నువ్వు పోల్చుకోవాల్సింది వల్లభనేని వంశీతో పోల్చుకోవాలి. ఆ వంశీగాడి కంటే కూడా గూక్లే పనులు చేసావరా గాండుగా నువ్వు, అది గుర్తుపెట్టుకో. నీకు రెడ్ బుక్లో జగన్ పేరు ఉందా లేదా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మను బాయ్, వచ్చి అసెంబ్లీలోకి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాడమను. సోది మొహండా, నువ్వు 2 సంవత్సరాలు దాగి నక్కొని ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. కాబట్టి ఇవాళ ఏదో పేర్ని నాని అలా సరే, మన అంబటి రాంబాబు అలా జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు కదా, అంతకంటే ఎక్కువ చేస్తారేమో అనుకుంటున్నామేమో. అంబటి రాంబాబు లెక్క వేరే, నీకు సపరేట్గా ఉంటుంది. నీకు దండుపాళ్యం సినిమాలో కానీ ఇస్తారు చూసా కోటింగ్, ఆ రకంగా ఉంటుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మా అన్న భయపడట్లేదు, మీ అన్న భయపడుతున్నాడు కాబట్టి యలంకా ప్యాలెస్లో పోయి దాముకుంటున్నాడు ఇక్కడ లేకుండా. ఎప్పుడో ఒకసారి టూరిస్టు ఆర్టిస్ట్ లాగా వచ్చి 4 పర్ఫార్మెన్స్లు చేసుకొని వెళ్ళిపోతున్నాడు, అందరికి తెలుసు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, అరే బాబు గుట్కా, నువ్వు మళ్ళీ షురూ చేయకు. నిన్నటిదాకా నువ్వేదో అనారోగ్యంగా ఉన్నావు, ఇది తీసుకెళ్ళి లోపలేస్తే ఎక్కడ వీడికి సింపతి వస్తుందో అనేటువంటి ఆలోచనతో కొద్దిగా టైం ఇచ్చారంతే. కానీ నీకు మాత్రం అసలు వైసీపీలో ఎవ్వరికి లేనంత స్పెషల్ కోటింగ్ నీకు ఉంటుందిరా. అరే గుట్కా, నేను చెప్తున్నా, బహుశా కడ్రాయిల మీద ఊరేగించవచ్చు, లేకపోతే దండుపాళ్యం బ్యాచ్లో అది చెప్తారు కదా, లాఠీకి ఆముదం మూసి సగం లోపల ఉంటుంది సగం బయట ఉంటుంది, ఇంకా చాలా ఉండేలే. అసలు విచిత్రమైనటువంటి కోటింగ్లన్నీ నీ కోసం రెడీ చేసి పెడతారు. ఎందుకంటే నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు వాగిన మాటలు, అరే ఒక్క మాటన్నా సక్రంగా నెరవేర్చావురా? ఏమన్నా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతే వచ్చి బూట్లు తుడుస్తాను రా, మరి వచ్చి బూట్లు తొడవరా? నువ్వు బూట్లు తొడవకూడదు రే, నీ గబ్బు నోడుతోటి 4తోటి బూట్లు నాకు చంద్రబాబు నాయుడు, మట్టి అయిన ప్రతిసారి నాకు గాండు. నీకైతే అసలు కమ్మ సంఘం నుంచి, కమ్మోళ్ళ నుంచి ఒక్క సపోర్ట్ కూడా ఉండదు. నీకైతే మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదురా. అరే నువ్వు అధికారాన్ని చూసుకొని ఎంత విర్రవీగావురా, ఎన్ని మాటలు మాట్లాడావురా. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ మడిచి లోపల పెట్టుకోవాలా? రెడ్ బుక్ పెట్టంరా నీకు, ఇంద మాదిరి రాడ్డు అది లోపల పెడతాం, వెయిట్ చేయి. ఈ దెబ్బతో ఒకవేళ నువ్వు జైల్లో ట్రీట్మెంట్ తట్టుకోలే సచ్చినా కూడా నీ మీద ఏ కమ్మోళ్ళు కూడా జాలి చూపించరు, ఏ కమ్మ సంఘం కూడా నీ గురించి ఆలోచన చేయదు. ఎందుకో చెప్పనా, నువ్వు కులానికి పట్టిన చీడ పురుగు. నువ్వు
నీలాంటి వాడు లుచ్చి అసలు నువ్వు నాకు తెలిసినంత వరకు వాళ్ళు అరెస్ట్ చేసి నీ ప్రాణం పోయిందానికంటే నీకు నువ్వే ఆత్మవిమర్శ చేసుకొని ఇచ్చి నా బతుకిదే, నా చరిత్ర ఇదే, నేను ఇంత నీచంగా ప్రవర్తించానా అని చెప్పి నీకు నువ్వే ఏదైనా చేసుకోవటం ఉత్తమరా. నేనైతే ఉచిత సలహా ఇస్తున్నా నీకు. నీ అంత పరమ లేకి రోగ్గు ఇంకెవడు లేడు. ఏదైనా మాట్లాడితే నీ అమ్మ మొగుడు ఇచ్చాడా, వాడమ్మ ప్రజలు అధికారాన్ని ఇచ్చారా. ఇప్పుడు నీ భాషలో నేను చెప్తున్నా, నిన్ను నీ అమ్మ మొగుడు కాపాడతాడా, ఇంకెవడన్నా అమ్మ మొగుడు కాపాడతాడో మేము చూస్తాంరా. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు అంబట్ రాంబాబుని ఇన్స్పిరేషన్ తీసుకొని బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం అంబట్ రాంబాబు వేరు, నువ్వు వేరు. నీకు సపరేట్గా అసలు నాకు తెలిసినంత వరకు రెడ్ బుక్ రాజ్యాంగంలో మెయిన్ టైటిల్ ఎలా ఉంటుందో చూపించడానికి నువ్వే ఫస్ట్ గుర్తుపెట్టుకో. అధికారం అడ్డం పెట్టుకొని ఎన్ని లుచ్చా పనులు చేసావరా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేయించావరా. తెలుగుదేశం ఏ పార్టీ బీఫామ్ తీసుకున్న నాయకుడిని ఎన్ని మాటలు మాట్లాడావరా. అసలు కనీసం లారీలు తుడుచుకునే వాళ్ళు కూడా, క్లీనర్ కూడా అటువంటి భాష మాట్లాడరా గాండు. అటువంటి భాషను మాట్లాడి ఇవాళ ముండా 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఏం పీకుతారు, ఏం చేస్తారు. అసలే అంబటి రాంబాబు వల్ల బయటికి పోయేసరికి ఇది కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది, పోతే క్రేజ్ పెరిగిద్దేమోనని. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంబటి రాంబాబుని కాదు, వల్లభనేని వంశీని కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడ ఇమాజినేషన్ చేసుకోవాల్సింది నీ బొమ్మే. గుర్తుపెట్టుకో. గుర్తుందిగా, ఆడు జైల్లో ఉన్నన్నాళ్ళు నువ్వు బెల్ట్ అలాగే వేసుకొని ఊరు వాడ తిరిగావు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నీకు నువ్వే ఏదో ఊహించుకొని అరెస్ట్ చేస్తే గుడివాడలో నాకు సింపతి పెరిగిద్ది, మళ్ళీ ఈసారి గుడివాడ నేను గెలవచ్చేమనుకుంటున్నామేమో. గుడివాడలో నీ చరిత్ర అయిపోయింది. నీ గుట్కా బ్యాచీకి, నీ గుట్కా చరిత్రకు ముగింపు అధ్యాయం గుడివాడ ప్రజలు పాడేశారు. మనం ఏలు ముద్ర రాని 7వ తరగతి కూడా చదువుకొని సన్నాసిగాన్ని మనం ఎమ్మెల్యేగా చేసుకొని మినిస్టర్గా చేస్తే వాడు క్యాసినో కల్చర్ తోటి మన నియోజకవర్గాన్ని నాశనం చేశాడని గుడివాడ ప్రజలు ఆలోచనలో ఉన్నారు. ఈసారి నువ్వు ఏడ్చినా, పొరివి దండాలు పెట్టినా, కాళ్ళు పట్టుకున్నా అందరూ తన్నే వాళ్ళే కానీ నీకు ఓట్లు వేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నువ్వేదో సింపతి కోసం అరెస్ట్ అవుదాం అనుకుంటున్నామేమో. నీ చాప్టర్ గుడివాడలో క్లోజ్ అయింది. కాకపోతే రెడ్ బుక్లో మెయిన్ టైటిల్ ఇప్పుడు దాకా వచ్చినవన్నీ ట్రేజర్సే. ఇప్పుడు రాబోయే సినిమా, ఆ సినిమాలో వన్ ఆఫ్ ద పార్ట్ క్యారెక్టర్ అనేది. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే వెయిట్ అండ్ సీ.